అలా సరే ప్రతి ఒక్కరు అందరు కష్టపడ్డారు. ఇక మా తమన్ గారి నుంచి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లే, ఏం చెప్పాలా నీకు ఏదో అంటాను. సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైన సరిగమ్మ పదని సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషా భేదం కానీ ఆడమగ తేడా కానీ లేకపోతే పండిత బామరాది పట్టు పిడుపుడుపు కానీ ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ అభిమానం దురభిమానులనే అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను. ఆనాడు మనం చూసాము, చదివాం. సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నిజ జీవితానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణు గానానికి ఆవుల మందం గోవుల మందం మేపు మాని మోకరిలైనవి. అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు పడగలు ఎత్తి ఆడడం చూస్తున్నాం. అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే, సంగీతం హిట్ అయితే. ఈయన సినిమాలు హిట్ అవ్వడం కాదు, బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ ఊఫర్లు స్పీకర్లు. సరే ఏదైనా సినిమాని అర్థం చేసుకోవడం మీరు, సినిమాకి మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు, నిర్వర్తించడం వేరు బాధ్యతని. అది బాధ్యత కాదు, కానీ ఇక్కడ బాధ్యత. ఇంత కంటెంట్ ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుందనేది జనం నుంచి కాదు, ముందు మా నుంచి రావాలి స్పందన. మాకు కలగాలి స్పందన. ఏంటి ఈ సినిమా, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా, ఎక్కడ తీసుకెళ్తా ఈ సినిమా అనేది. అటువంటి అద్భుతమైన పాటలకే కాదు, అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాక్స్ బద్దలైపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని బాణీలను సమకూర్చిన మా తమ్మునికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ గారి గురించి చెప్పాలి, విజయ్ కార్తిక్ కన్నన్ గారు అద్భుతం అసలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే అందరూ ఏంటి హాలీవుడ్ సినిమా చూస్తున్నామా ఏమిటని అసలు సంబర ఆశ్చర్యాలకి గురై అసలు అటు నన్ను అందంగా చూపించడమే కాదు, విజువల్స్ కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా తన లైటింగ్ మ్యాజిక్తో బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. అంటే ఒక డైరెక్టరు అనుకుంటే ఒక ఐడియా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కెమెరామెన్. ఒక భార్య భర్తల అనుబంధం లాంటిది, ఒకళ్ళు అర్థం చేసుకుని. బాబీ గారు షార్ట్ చెప్పేసేవారు అంతే హ్యాపీగా, ఏదో విజయ్ కార్తిక్ కన్నన్ గారు ఇది షార్ట్ అని వెళ్ళి కూర్చునేవారు అంతే. ఇక అది ఏదో చేసి మనిషి ఇటు అటు ఎప్పుడు కూర్చున్నారు గాను, ఎప్పుడు ఆన్ ఫుట్, ఎప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఎప్పుడు అటు ఇటు ఆయన అసిస్టెంట్స్ ఇద్దరు, అబ్బాసు మన సర్విన్, వాళ్ళు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. ప్రతి ఫ్రేమింగ్ అయితేనేమి, విజువల్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యుగంధర్ గ్రాఫిక్స్. అద్భుతంగా శాన్ స్టామ్ నుంచి రావడం ఏంటి, ఆ డైలాగులు అసలు అద్భుతంగా. ఎవరు మన వినీతు చక్రి అండ్ మోహన్ కృష్ణ గారు